ఏప్రిల్ నెల 12వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు ఈ వారం కన్యరాశి వారికి గ్రహస్థితులు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. మీ ఆలోచనలు ఎక్కువగా భవిష్యత్తు ప్రణాళికలపై ఉండే అవకాశం ఉంది. ఆదివారం రోజున కొంత మానసిక ఆందోళన ఉండవచ్చు. అయితే మీలో ఉన్న విశ్లేషణ శక్తి సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. సోమవారం మీ పనుల్లో పురోగతి కనిపిస్తుంది. పెండింగ్ పనులు పూర్తి చేయడానికి ఇది మంచి రోజు. ఆఫీసులో మీ ప్రతిభను గుర్తించే అవకాశం ఉంది. మీరు చెప్పిన మాటలకు విలువ పెరుగుతుంది. మంగళవారం రోజు కొంత జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో చిన్నపాటి విభేదాలు రావచ్చు. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. పెట్టుబడులు వేయాలంటే మరికొంత సమయం వేచి ఉండాలి. బుధవారం మీకు అనుకూలమైన రోజు. వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మంచి ఫలితాన్ని ఇస్తాయి. గురువారం ఆధ్యాత్మిక వైపు ఆకర్షితులవుతారు. దేవాలయ దర్శనం చేయటం మంచిది. మనశ్శాంతి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. శుక్రవారం ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. అనవసరమైన మాటలు సంబంధాలను దెబ్బతీయవచ్చు. జంటల మధ్య అర్థం చేసుకునే స్వభావం అవసరం. పిల్లల విషయాల్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. శనివారం రోజు మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు. ఆహారంలో నియమాలు పాటించండి. ఈ వారంలో ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఆదాయం ఉంటుంది కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. అవసరం లేని ఖర్చులను తగ్గించండి. సేవింగ్స్పై దృష్టి పెట్టండి. ఉద్యోగస్తులకు ఈ వారం మంచి అవకాశాలు ఉన్నాయి. పనోన్నతి గురించి చర్చలు ప్రారంభం అవ్వచ్చు. మీ కష్టానికి గుర్తింపు వస్తుంది. కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారస్తులకు లాభాలు సాధారణంగా ఉంటాయి. కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి కొంత సమయం వేచి ఉండాలి. పాత కస్టమర్లతో సంబంధాలు మెరుగుపరచండి. అది భవిష్యత్తులో లాభాలకు దారితీస్తుంది. విద్యార్థులకు ఇది మంచి వారం. చదువుపై దృష్టి పెట్టగలుగుతారు. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. గురువుల సహాయం లభిస్తుంది. ఆరోగ్యపరంగా పెద్దగా సమస్యలు ఉండవు. కానీ ఒత్తిడిని తగ్గించుకోవాలి. యోగా, ధ్యానం చేయటం మంచిది. నిద్ర సరిపడా తీసుకోండి. కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. పాత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ వారంలో ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.
కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాటితో భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుంది. ఈ వారానికి మీ అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు ఆకుపచ్చ. బుధవారం మీకు అత్యంత అనుకూలమైన రోజు. పరిహారాల విషయానికి వస్తే బుధవారం రోజు విష్ణు దేవాలయాన్ని దర్శించండి. పచ్చని దుస్తులు ధరించటం మంచిది. గోవులకు లేదా పక్షులకు ఆహారాన్ని పెట్టండి. మొత్తం మీద ఈ వారం కన్య రాశి వారికి సాధారణంగా మంచి ఫలితాలు ఉంటాయి. కొన్ని చిన్న సమస్యలు వచ్చినా వాటిని అధిగమించగలుగుతారు. ధైర్యంగా ముందుకు సాగితే విజయాలు మీవే. ఈ వారం మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. అందుకే ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవటం చాలా ముఖ్యం. కొంతకాలంగా ఆగిపోయిన పనులు మళ్ళీ ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. దీంతో మీలో కొత్త ఉత్సాహం పెరుగుతుంది. మీరు ఇతరులకు ఇచ్చిన సమయం ఇప్పుడు మీకు తిరిగి ఉపయోగపడే అవకాశం ఉంది. పాత స్నేహితులతో మళ్ళీ కలుసుకునే అవకాశం ఉంది. సోషల్ మీడియా ద్వారా మంచి అవకాశాలు రావచ్చు. కొత్త ఐడియాలను అమలు చేయడానికి ఇది సరైన సమయం. ఈ వారం మీ మాటలపై కొంత నియంత్రణ అవసరం. అవసరం లేని విషయాల్లో జోక్యం చేసుకోవటం తగ్గించండి. మీ ప్రతిభను బయటపెట్టడానికి మంచి అవకాశాలు వస్తాయి. మీరు చేయగలిగిన పనిని నిరూపించుకోవడానికి ఇది సరైన సమయం. కొంతమంది మీపై ఈర్ష్యతో ఉండే అవకాశం ఉంది. అలాంటి వాళ్ళను పట్టించుకోకుండా ముందుకు సాగండి. ఈ వారం చిన్న విజయాలు మీలో పెద్ద నమ్మకాన్ని పెంచుతాయి. దీంతో మీరు మరింత ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. దైవభక్తి పెంచుకుంటే మానసిక శాంతి లభిస్తుంది. ప్రతిరోజు కొంత సమయం ప్రార్థనకు కేటాయించండి. మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుంటే విజయాలు దగ్గర పడతాయి. ఈ వారం మీరు పెట్టిన కృషి భవిష్యత్తులో మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇలాంటి రాశి ఫలితాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.